కంజంక్షన్ సముచ్చయము. జంక్షన్ మీటింగ్ ఆర్ జాయినింగ్. కంజంక్షన్ ఏ కనెక్టివ్ వర్డ్ ఆర్ ఏ కనెక్టింగ్ వర్డ్. జంక్షన్కి కంజంక్షన్కి మధ్య తేడా ఏంటి? జంక్షన్ కలయుట, కంజంక్షన్ కలిపెడు లేక ఒక పదం లేక సముచ్చయము. దేనిని కలిపెడు పదం? రెండు పదాలను లేదా రెండు వాక్యాలను కలిపెడు పదాన్ని కంజంక్షన్ అంటారు. కంజంక్టస్ అను లాటిన్ పదం నుండి కంజంక్షన్ ఏర్పడినది. కన్ టుగెదర్ విత్ జంక్షన్ జాయిండ్. ఉదాహరణకు, కృష్ణహర్ష మరియు కృష్ణ ప్రవీణ్ అన్నదమ్ములు. కృష్ణహర్ష అండ్ కృష్ణ ప్రవీణ్ ఆర్ బ్రదర్స్. వాళ్ళు అక్కడికి వస్తారు కానీ అతడు రాడు. దే విల్ కమ్ దేర్ బట్ హీ విల్ నాట్ కమ్. ఆమె నిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అందుచే వారు ఈరోజు ఆమె ఇంటికి వెళ్ళరు. షీ డిడెంట్ గో టు దేర్ హౌస్ ఎస్టర్డే, సో దే విల్ నాట్ కమ్ హెర్ హౌస్ టుడే. రెండు వాక్యాలను కలపడంలో అండ్, బట్, సో అను మూడు కంజంక్షన్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో పై మూడు వాక్యాలలో గమనించే ఉంటారు. అలాంటివే మరికొన్ని కంజంక్షన్స్ను గురించి తెలుసుకుందాం. రెండు కంటే ఎక్కువ పదాలను ఉపయోగించి మాట్లాడేటప్పుడు అండ్తో ఎట్లా మాట్లాడాలో చూడండి. కృష్ణహర్ష, కృష్ణ ప్రవీణ్, శ్రీనివాసరావు అండ్ మనోహర్. కొన్ని కంజంక్షన్స్ యొక్క అర్థాలు మనం తెలుసుకుందాం. మరియు, అండ్, లేక, ఆర్, కానీ, బట్, అందుచేత, సో, ఎందుచేతననగా బికాజ్, తరువాత, ఆఫ్టర్, కొరకు, ఫర్, నుండి, సిన్స్, అప్పటి నుండి, సిన్స్ దెన్, అయినప్పటికీ, ఆల్దో, ఇంకా, ఎట్, వరకు, టిల్, వరకు, అంటిల్, అయితే, ఇఫ్, లాగా లేక వలే, యాజ్ ఇఫ్, అయినప్పటికీ, ఈవెన్ ఇఫ్, అయినప్పటికీ, ఈవెన్ దో, కనుక లేక కాబట్టి, హెన్స్, ఆ కారణంగా, డ్యూ టు, కూడా, ఆల్సో, రెండింటిలో ఒకటి, ఎయిదర్, ఏది కాదు, నెయిదర్, కాక, నార్, ఇది లేక అది, ఎయిదర్ ఆర్, ఇది కాదు అది కాదు, నెయిదర్ నార్, అయితే తప్ప లేక కాకున్నా, అన్లెస్, అలా కాకుండా, లెస్ట్, ఎవరు, హూ, ఎప్పుడు, వెన్, ఎక్కడ, వేర్, అప్పుడు, వైల్, అయితే, వెరాజ్, అది, దట్, ముందు, బిఫోర్, తప్ప, యాక్సెప్ట్, కూడా, యాజ్ వెల్ యాజ్, కావలసినంత, యాజ్ మచ్ యాజ్, వరకు లేక దాకా, యాజ్ ఫర్ యాజ్, వెంటనే, యాజ్ సూన్ యాజ్, ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్, ఆర్ సూన్ ఆఫ్టర్. వీటన్నిటిని కంజంక్షన్స్ అంటారు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 7వది సముచ్చయము, కంజంక్షన్. రెండు గాని అంతకంటే ఎక్కువ గాని మాటలను కలుపుటకు ఉపయోగించు పదములను కంజంక్షన్స్ అందురు. ఉదాహరణకు, అండ్, బట్, ఆల్సో, యాజ్ వెల్ యాజ్, ఆర్, సో, దేర్ఫోర్, నెయిదర్ నార్, బోత్ అండ్. ఇది జాక్, వెంట్ అను పదములను కలపగలదా? లేదు. ఎందువలన? ఇవి రెండు ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందవు కాబట్టి. అనగా ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందిన పదాలను మాత్రమే కంజంక్షన్ సముచ్చయము కలుపుతుందన్నమాట. ఉదాహరణకు, బీ స్ట్రాంగ్ అండ్ వైజ్,
రెండు యాడ్జెక్టివ్స్ని కలుపుట. వి ర్యాన్ ఫాస్ట్ బట్ మిస్డ్ ద ట్రైన్. రెండు వాక్యాలను కలుపుట. నిర్వచనము: ఒకే రకమైన పదములను గాని వాక్యములను గాని వాక్య భాగములను గాని కలుపు పదమునకు కంజక్షన్ అని పేరు. డెఫినేషన్: ఏ కంజక్షన్ ఈజ్ ఏ వర్డ్ విచ్ జాయిన్స్ similar parts of a sentence. List of conjunctions: and, to, both and, not only but also, as well as, but, still, at, or, either or, else, otherwise, when, while, till, after, before, because, since, as, that, if, unless, though, then, where, why, how. A conjunction joins two words or two sentences together. సాధారణంగా and, or, but అనే కంజంక్షన్స్ ఎక్కువగా ఉపయోగంలో ఉన్నాయి. ఇవి రెండు ఒకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి చెందిన పదములను కలుపుతాయి లేదా రెండు సమాన వాక్య భాగములను కలుపుతాయి. ఉదాహరణకు, రామ అండ్ కృష్ణ ఆర్ గుడ్ ఫ్రెండ్స్. దీనిలో అండ్ అనే పదంతో రామ, కృష్ణ అనే పదాలు కలపబడినవి. హీఈస్ వెరీ పూర్ బట్ హానెస్ట్. దీనిలో బట్ అనే పదం పూర్, హానెస్ట్ అనే అడ్జెక్టివ్స్ను కలుపుతున్నది. ది బాయ్స్ కెన్ ప్లే హియర్ ఆర్ గో హోమ్. దీనిలో ఆర్ అనే పదం ప్లే, గో అనే వెబ్స్ను కలుపుతున్నది. షీ డాన్స్డ్ నైస్లీ అండ్ సూపరబ్లీ. దీనిలో అండ్ అనే పదం నైస్లీ, సూపరబ్లీ అనే యాడ్వర్బ్ను కలుపుతున్నది. ఈ విధంగా కంజంక్షన్ సమాన వాచక పదాలను కలుపుతుందని గమనించండి. మరికొన్ని ఉదాహరణలు: రామ ఈజ్ క్లవర్ అండ్ స్ట్రాంగ్. హీ ఈజ్ డల్ బట్ హీ వర్క్స్ హార్డ్. హీ ఈజ్ వీక్ అండ్ సో హీ కెన్నాట్ వాక్. షీ వాజ్ రిచ్ బట్ నాట్ హ్యాపీ. ఎయిదర్ ఎ డాగ్ ఆర్ a cat carried it away. కంజంక్షన్ను 4 రకాలుగా చెప్పవచ్చును. 1. కోఆర్డినేట్ కంజంక్షన్. 2. అడ్వర్సిటేటివ్ కంజంక్షన్స్. 3. ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. 4. సబార్డినేటివ్ కంజంక్షన్స్. ఇప్పుడు మనము కోఆర్డినేట్ కంజంక్షన్స్ గురించి తెలుసుకుందాం. కోఆర్డినేట్ కంజంక్షన్స్ అనగా ఉదాహరణకు అండ్, టు, TOO, టు, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, యాజ్ వెల్ యాజ్. ఇవి సమానార్థక పదాలను, వాక్యాలను, వాక్య భాగాలను కలుపుతాయి. ఉదాహరణకు, హీఈస్ రిచ్ అండ్ హ్యాపీ. దీనిలో రిచ్, హ్యాపీ అనే పదాల్లో వైరుధ్యం ఉండదు. అందువలన వీటిని సమానార్థకాలంటారు. 2. అడ్వర్సిటివ్ కంజంక్షన్స్. అడ్వర్సిటివ్ కంజంక్షన్స్లో
ఉదాహరణకు బట్, స్టిల్, ఎట్. ఇవి వ్యతిరేకార్థక పదాలను, వాక్యాలను, వాక్య భాగాలను కలుపుతాయి. షీ ఈజ్ క్లవర్ బట్ లేజీ. దీనిలో క్లవర్, లేజీ అనేవి దాదాపుగా వ్యతిరేకార్థాలుగా ఉంటాయి. ఇటువంటి వ్యతిరేకార్థకాలను కలిపేవి అవటం వల్ల వీటిని యాడ్వర్సిటివ్ కంజంక్షన్స్ అంటారు. యాడ్వర్స్ అనగా ఆపోజిట్ అని అర్థము. థర్డ్, ఆల్టర్నేటివ్ కంజంక్షన్స్. ఉదాహరణకు ఓఆర్ ఆర్, ఎయిదర్ ఆర్, ఎల్స్, అదర్వైజ్. ఇవి రెండింటిలో ఒకదానిని మాత్రమే సూచిస్తాయి. ఉదాహరణకు రామ ఆర్ గోపాల్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఇట్. దీనిలో రామ గాని గోపాల్ గాని ఒకరే దానిని తీసుకొని ఉండవచ్చు అని అర్థం వస్తుంది. కనుక ఆల్టర్నేటివ్ కంజంక్షన్ అంటారు. ఫోర్త్, సబార్డినేట్ కంజంక్షన్స్. సబార్డినేట్ కంజంక్షన్స్లో వెన్, వైల్, టిల్, ఆఫ్టర్, బిఫోర్, బికాజ్, సిన్స్, యాజ్, దట్, ఇఫ్, అన్లెస్, తో, దెన్, వేర్, వై, హౌ. ఇవి రెండు వాక్యాలను లేక వాక్య భాగాలను కలుపుతాయి. వీటితో కలుపబడిన వాక్య భాగం స్వతంత్ర వాక్యంగా ఉండదు, రెండవ వాక్యంపై ఆధారపడిన వాక్యంగా ఉంటుంది. అందువలన వీటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అంటారు. ఉదాహరణకు వెన్ హీ కేమ్ హియర్ ఐ వాజ్ రీడింగ్. దీనిలో హీ కేమ్ హియర్ అనే వాక్యం ఐ వాజ్ రీడింగ్ అనే వాక్యంపై ఆధారపడింది. అతడు వచ్చిన సమయంలో అనే అర్థం వస్తుంది. ఉదాహరణకు ది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ద స్టేషన్ బిఫోర్ వీ అరైవ్డ్. దీనిలో వీ అరైవ్డ్ అనే సమయానికి ముందే ది ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అని అర్థము. పీపుల్ కుడ్ నాట్ కమ్ అవుట్ సిన్స్ ఇట్ వాజ్ టూ కోల్డ్. దీనిలో ఇట్ వాజ్ టూ కోల్డ్ అనే కారణం వల్ల పీపుల్ కుడ్ నాట్ కమ్ అవుట్ అనే అర్థం వస్తుంది. ఈ విధంగా ఒక వాక్యాన్ని రెండవ వాక్యంపై ఆధారపడే విధంగా ఈ కంజంక్షన్స్ పనిచేస్తాయి. కంజంక్షన్ కొరకు కొన్ని ఉదాహరణలు. హీ ఈజ్ ఎ క్లవర్ అండ్ ఇండస్ట్రియస్ బాయ్. హీ మస్ట్ బి ఇన్ ద క్లాస్ రూమ్ ఆర్ ఇన్ ద ప్లే గ్రౌండ్. దే ఆర్ పూర్ బట్ వెరీ హానెస్ట్ విత్ అదర్స్. ఎయిదర్ యూ or your brother must have taken it. He is a great man and we love him and honor him. He worked a day and night, still he could not complete it. He came early, yet he could not secure the tickets. He is an honest man, therefore I honor him. He was not present when I went there. You can catch me if you can. కొన్ని క్రియా విశేషణాలు, సంధి విశేషణాలు కలిగిన వాక్యాల నిర్మాణం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఒక క్రమమైన పద్ధతిలో అభ్యసించడం ద్వారానే దీనిని అలవాటు చేసుకోగలరు. అందుకనే ఈ భాగంలో విద్యార్థులు శ్రద్ధగా నేర్చుకోవలసి ఉన్నది. ఉదాహరణకు ఆల్సో ఆర్ ఓన్లీ. ఈ పదాలను జాగ్రత్తగా ఉపయోగించాలి. వీటిని స్థానం మార్చివేస్తే అర్థం మారిపోతుంది. ఉదాహరణకు ఈ క్రింది వాక్యాలను గమనించండి. జేసు ఆల్సో వ్రాట్ ఏ లెటర్ టు హెర్ టుడే. జేసు వ్రాట్ ఏ లెటర్ ఆల్సో టు హెర్ టుడే. జేసు వ్రాట్ ఏ లెటర్ టు హెర్ ఆల్సో టుడే. జేసు వ్రాట్ ఏ లెటర్ టు హెర్ టుడే ఆల్సో. ఈ ఆల్సో అనే మాటను వేర్వేరు సందర్భాల్లో ఉపయోగించడం వల్ల వేరువేరు అర్థాలు వస్తున్నాయి.
మొదటి వాక్యంలోని జేసు కూడా ఆమెకి ఈరోజు ఉత్తరం రాశాడు అనే వస్తుంది. అంటే ఇంకొకరు కూడా రాశారు అన్నమాట. రెండవ వాక్యంలోని జేసు ఆమెకు ఇవాళ ఒక లెటర్ కూడా వ్రాశాడు అని, అంటే ఇంకొకటి కూడా రాశాడు. మూడవది, జేసు ఈరోజు ఆమెకు ఒక ఉత్తరం రాశాడు, అంటే వేరే ఇంకొకరికి కూడా రాశాడు. నాలుగవది, జేసు ఈరోజు కూడా ఆమెకు ఉత్తరం రాశాడు, అంటే ఇంకో రోజు కూడా రాశాడు. ఎప్పుడైనా ఆల్సో యొక్క ప్రయోగం అండ్ యొక్క అనే అర్థంతో వస్తే అది తప్పు. వి ప్యాక్ షూస్, మెడిసిన్, క్లాత్స్, ఆల్సో అవర్ అంబ్రెల్లా. ఒకవేళ మీ ఆల్సో అనే మాటకు ఒక వాక్యమును మార్చగల శక్తి ఉంటే అది తప్పు కాదు. ఈ పైన ఇయ్యబడిన వాక్యాల్లో ఆల్సో, జేసు, ఎ లెటర్ టు హెర్ మరియు టుడే లను మాడిఫై చేసింది. ఇందుకు ప్రతిగా ఓన్లీ ఉపయోగించబడినది. గుల్షన్ ఒక్కడే నాకు ఒక పుస్తకాన్ని ఇచ్చాడు. ఓన్లీ గుల్షన్ గేవ్ మీ ఏ బుక్. వేరే ఇంకెవ్వరూ ఇవ్వలేదు. గుల్షన్ నాకు పుస్తకం మాత్రమే ఇచ్చాడు. గుల్షన్ ఓన్లీ గేవ్ మీ ఏ బుక్. వేరే ఏది ఇవ్వలేదు. గుల్షన్ నాకు మాత్రమే ఒక పుస్తకం ఇచ్చాడు. గుల్షన్ గేవ్ ఓన్లీ మీ ఏ బుక్. ఇంకెవ్వరికీ కాదు. గుల్షన్ నాకు ఒక పుస్తకం మాత్రమే ఇచ్చాడు. గుల్షన్ గేవ్ మీ ఓన్లీ ఏ బుక్. పుస్తకం తప్ప ఇంకేమీ ఇవ్వలేదు. ఇప్పుడు మనము ఈవెన్ టు, TOO2 అనే కంజక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈవెన్ మరియు టు ఈ రెండు కూడా మరియు కూడా అనే రెండు విధాలుగా ఉపయోగించబడతాయి. అయినా ఈ రెంటికి చిన్న వ్యత్యాసం ఉంది. ఈవెన్ అనే మాటలో ఒక నిగూఢమైన ఆశ్చర్యం దాగి ఉంది. ఉదాహరణకు, మిగతా స్నేహితులే కాకుండా షీలా కూడా అక్కడకు వచ్చింది. ఈవెన్ షీలా వాజ్ దేర్. రమేష్ మిగతా పనులన్నీ పూర్తి చేసి మీరు అడిగి ఉంటే పాట కూడా పాడి ఉండేవాడు. రమేష్ విల్ ఈవెన్ సింగ్ ఎ సాంగ్ ఇఫ్ యు ఆస్క్. ఇది మీకు ఆశ్చర్యకరమైన విషయం. మాకు చేతనైంది మేము మీకు చేస్తాం. We too will do what we can for you. వారు తమ కుటుంబాలను కూడా తీసుకువచ్చారు. They brought their families too. మిగతా వాళ్ళు తీసుకొచ్చినట్లుగా. పిల్లలు నాటకాన్ని చదివారు, దానిని వాళ్ళు నటించారు కూడా. The children read the play, they acted it too. Either or ఇది రెండు మాటల మధ్య వచ్చి దేనినో దానిని ఎత్తు చూపేలా చేస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రపతి లేదా ఆయన మంత్రి మండలిలోని సభ్యులలో తప్పు చేశారు. ఎయిదర్ ద ప్రెసిడెంట్ ఆర్ హిస్ క్యాబినెట్ మెంబర్స్ బ్లేమ్. డాక్టరో లేదో నర్సో అక్కడ ఉండాలి. ఎయిదర్ ద డాక్టర్ ఆర్ ద నర్స్ షుడ్ బి దేర్. ఉపాధ్యాయునికో లేదా విద్యార్థులకో దీని గురించి తెలిసి ఉండాలి. ఎయిదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ నౌ ఇట్. ఇప్పుడు మనము నెయిదర్ నోర్ అనే కంజక్షన్ గురించి తెలుసుకుందాం. నెయిదర్ నార్ ఉపయోగించిన వాక్యాన్ని వ్యతిరేకంగా చెప్పాలంటే నెయిదర్ నార్ ఉపయోగిస్తే వ్యతిరేకార్థం వస్తుంది. ఉపయోగించబడిన వాక్యాలలో కర్త మరియు సహాయ కర్మార్థకాల స్వరూపం తరువాత వాక్యంలో మారిపోతుంది. అతను దీనిని తాకలేదు, రుచి కూడా చూడలేదు. నెయిదర్ డిడ్ హీ టచ్ ఇట్ నాట్ డిడ్ హీ టేస్ట్ ఇట్. సురేష్ గాని అతని మిత్రుడు గాని ఈ మ్యాచ్లో ఆడడం లేదు.
నెయిదర్ సురేష్ నార్ హిస్ ఫ్రెండ్ ప్లేస్ ఇన్ దిస్ మ్యాచ్. నీకు గాని నాకు గాని లేదా ఇంకెవ్వరికీ కూడా దీని సమాధానం తెలియదు. నెయిదర్ యు నార్ ఐ నార్ ఎనీ వన్ ఎల్స్ నౌస్ ద ఆన్సర్. నేను గాని నా భార్య గాని వెళ్ళడం లేదు. నెయిదర్ మై వైఫ్ నార్ ఐ యామ్ గోయింగ్. ఇప్పుడు మనము వెదర్ ఆర్ అనే కంజక్షన్ గురించి తెలుసుకుందాం. వెదర్ ఆర్ ను ఉపయోగించేటప్పుడు ఓఆర్ ఆర్ తరువాత నాట్ వస్తుంది. ఉదాహరణకు అతను వస్తాడా రాడా అనేది నాకు తెలీదు. ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. వర్షం వచ్చినా రాకపోయినా నేను వెళ్ళిపోవలసిందే. ఐ మస్ట్ స్టార్ట్ వెదర్ ఇట్ రైన్స్ ఆర్ నాట్. వాళ్ళు వచ్చినా రాకపోయినా అతను అక్కడకు చేరుకుంటాడు. హీ విల్ రీచ్ దేర్ వెదర్ దే కమ్ ఆర్ నాట్. ఇప్పుడు మనము నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనే కంజక్షన్ గురించి తెలుసుకుందాం. నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేవి రెండు వాక్యాలను కలుపుతాయి. ఈ వాక్యంలో ఆశ్చర్యభావం దాగి ఉంటుంది. రెండవ వాక్యం ఆల్సో మూలంగా ఈ భావము ఇంకా దృఢంగా బయటపడుతుంది. నాట్ ఓన్లీని వాక్యం మొదట వాడేటప్పుడు అది మాత్రమే కాకుండా అనే అర్థం వస్తుంది. అప్పుడు కర్త సహాయ కర్మార్థకం తర్వాత వస్తుంది. ఉదాహరణకు రాజన్ అతన్ని అవమానించడమే కాకుండా లెంపకాయ కూడా కొట్టాడు. నాట్ ఓన్లీ డిడ్ రాజన్ ఇన్సల్ట్ హిమ్ బట్ హీ ఆల్సో స్లాప్డ్ హిమ్. అతడు ధనవంతుడు మాత్రమే కాదు, తెలివైనవాడు కూడా. హీఈస్ నాట్ ఓన్లీ రిచ్ బట్ హీఈస్ ఆల్సో వైజ్. రణధీర్ ఆటల్లో మాత్రమే ప్రతిభావంతుడు కాదు, చదువులో కూడా అంతే. రణధీర్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ నాట్ ఓన్లీ ఇన్ గేమ్స్ బట్ ఆల్సో హీ హ్యాస్ బీన్ సో ఇన్ హీస్ స్టడీస్. ఇప్పుడు మనము హార్డ్లీ లేక స్కేర్స్లీ అనే కంజక్షన్ గురించి తెలుసుకుందాం. రెండు వ్యతిరేక పదాలే. వీటితో ఇంకే వ్యతిరేక పదాలు ఉపయోగించబడవు. ఇవి వాక్యానికి ముందు వాడేటప్పుడు సహాయక క్రియ కర్తకు ముందు వస్తుంది. రెంటిలోనూ వెన్ బిఫోర్ ఉపయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు వర్షం రావడానికి ముందే నేను బయలుదేరి వెళ్ళిపోయాను. హార్డ్లీ హ్యాడ్ ఐ లెఫ్ట్ బిఫోర్ ఇట్ రైన్డ్. వాళ్ళు స్టేషన్ చేరుకోగానే రైలు బయలుదేరిపోయింది. దే హ్యాడ్ స్కార్స్లీ రీచ్డ్ ద స్టేషన్ బిఫోర్ ద ట్రైన్ లెఫ్ట్. నేను అతని ఆలోచనల్ని కొట్టి పారేయలేను. ఐ కెన్ స్కేర్స్లీ ఇగ్నోర్ హిజ్ వ్యూస్. అతను కష్టపడి పనిచేస్తాడు. దీనిని హీ వర్క్స్ హార్డ్ అని చెప్పాలి. అలాగాక హీ వర్క్స్ హార్డ్లీ అంటే అతను పని చెయ్యడు అనే అర్థం వస్తుంది. ఇప్పుడు మనము అండ్ సో ఫోర్త్ అండ్ సో ఆన్ అనే కంజక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈటీసీ ఎక్స్ట్రా అర్థం అండ్ సో ఫోర్త్ అండ్ ద రెస్ట్ మరియు అదర్స్కి సమానమైనది అండ్ సో ఫార్త్ అండ్ సో ఆన్. దాదాపు ఇవి ఒకే అర్థాన్నిస్తాయి. అండ్ సో ఆన్ అండ్ సో ఫార్త్ అనేది మొదలైనవి, ఎక్స్ట్రా ఇంకా పూర్తి కాలేదు అనే అండ్ అర్థాన్నిస్తుంది. ఉదాహరణకు హీ టుక్ హిజ్ క్లాత్స్, బుక్స్, పేపర్స్ అండ్ ఎక్సెట్రా అనేది తప్పు. దీనిని ఉపయోగించకూడదు.
హీ టుక్ హిస్ క్లాత్స్, బుక్స్, పేపర్స్ ఎక్సెట్రా అని రాయాలి. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్ ఈ ప్రయోగం ఎక్సెట్రాతో పోల్చినప్పుడు విధిగా వచ్చేస్తుంది. మాట్లాడేటప్పుడు ఇది ఉపయోగించబడుతున్నది. ఇప్పుడు మనము లెట్ అలాన్ అనే కంజక్షన్ గురించి తెలుసుకుందాం. లెట్ అలాన్ దీనికి ముందు వ్యతిరేకార్థ పదం ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు, నేను ఆమెను చూడలేదు, ఆ విషయం వదిలేయండి. ఐ హ్యావ్ నాట్ ఈవెన్ సీన్ హెర్, లెట్ అలాన్ టాకింగ్. ఇప్పుడు మనము నో సూనర్ దెన్, ఆల్దో ఎట్, లెస్ట్ షుడ్, రాదర్ దెన్, నో లెస్ దెన్, టు అనే కంజక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ దిగువ కొన్ని కోరిలేటివ్ సత్సంబంధమైన వాక్యాలు ఉపయోగించబడిన విధానాన్ని గమనించండి. ఉపాధ్యాయుడు వెళ్ళిన వెంటనే విద్యార్థులు అల్లరి చేయడం ప్రారంభించారు. నో సూనర్ డిడ్ నాట్ ది టీచర్ లీవ్ దెన్ ది స్టూడెంట్స్ స్టార్టెడ్ మేకింగ్ ఎ నాయిస్. అతడు కష్టజీవి అయినా మందముగా ఉన్నాడు. ఆల్దో హీఈస్ హార్డ్ వర్కింగ్ అట్ హీఈస్ డల్. కష్టమైన పని చేసినా నీవు అపజయం పొందుతావు. వి హార్డ్ లెస్ట్ యూ షుడ్ ఫెయిల్. ఆఫీసులో ముఖ్యమైన వాడు అతడే, అలా చేసేది చూసి వదిలేశాడు. నో లెస్ ఎ పర్సన్ దెన్ హీ హెడ్ ఆఫ్ ద ఫైర్ హ్యాస్ సీన్ హిమ్ డూయింగ్ ఇట్. లేచి నడవలేని పరిస్థితికి వాడు బలహీనంగా ఉన్నాడు. హీఈస్ టు వీక్ టు వాక్. అతడు పస్తులు ఉంటాడే తప్ప అడుక్కు తినడు. హీ వుడ్ రాదర్ స్ట్రావ్ దెన్ బెగ్. హూ, వెన్, హూమ్, విచ్, వాట్ వంటి క్వశ్చన్ వర్డ్స్ని, ప్రశ్న పదాలని కూడా కంజంక్షన్స్గా ఉపయోగిస్తూ ఉంటారు. క్వశ్చన్ వర్డ్స్: వాట్ ఏమిటి, వై ఎందుకు, వెన్ ఎప్పుడు, వేర్ ఎక్కడ, విచ్ ఏది, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని ఎంతమంది, హౌ మచ్ ఎంత, హూ ఎవరు, హూజ్ ఎవరి ఎవరి యొక్క, హూమ్ ఎవరిని ఎవరికి.